ఏబీ6 ఛానల్ ప్రజెంట్ పనిచేస్తుంది. అలాగే ఏబీసీ అనే ఛానల్ కొత్తగా కాబట్టి మన ఎక్కడ అష్టపురం కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ దేవాలయ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ సనాతన హిందూ ధర్మ కార్యక్రమాలు జరిగినా ఛానల్ వాయిస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఏబీసీ ఛానల్ స్థాపించింది మన కాలంరాజు రామకృష్ణ గారు. గొప్ప పాత్రికేయులు, వారికి ఆల్రెడీ అగ్ని న్యూస్ అనేక ఛానల్స్ ఉన్నాయి. అనేక ఛానల్స్ లో ప్రకాశం జిల్లాలోని పేరు ప్రకాశం పొందిన ఒక యూట్యూబ్ ఛానల్ వరకు ఉంది. ప్రారంభిస్తున్నాము. కాబట్టి దీనికి మా అందరూ కూడా సమం భక్తులకి భగవంతుడికి అనుసంధానమైనది. అందుక బ్రాహ్మణ సమాజానికి అనుసంధానమైనది ఏబీసీ చేయగలిగితే ఈజ్ గోయింగ్ టు ది #1 ఛానల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయి తీరుతారు. మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని పాటించండి. మార్కాపురం అంటున్నారు మీరు. మార్కాపురం అంటే మంచి నాపరాల ప్రదేశం. అక్కడ గిట్టైన హృదయం ఉంటుంది. మీకు అలాంటి గిట్టైన హృదయంతో మీరు పనిచేయండి. నిజమైన విషయాల్ని ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క మార్గంలో వెళ్ళిపోతుంది న్యూస్ అంతాను. దాని సక్రమైన ఏబీసీ ఛానల్ మార్కాపురం కేంద్రంగా చేసుకుని ప్రారంభించబోతున్నారు. ఖచ్చితమైన న్యూస్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నిజాల్ని మాత్రమే చెప్పండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. నిజాలు చెప్పే ఛానల్స్ ఎవరు లేక అన్ని పచ్చి అబద్దాలతో కూడుకోవడం ఛానల్స్ అయిపోయినాయి. మీరన్నా నిజాన్ని చెప్పండి, ప్రజల్ని మేలుకొల్పండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు అద్భుతమైన విజయాన్ని సాధించాలి. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ గా మీరు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అందుకే సంతోషకరమైన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి 2 లక్షల సబ్స్క్రైబర్స్ తో ఏబీ6 ఛానల్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంచిగా జరుగుతున్న సందర్భం. అలానే ఇప్పుడు నూతనంగా ఈ రోజున ఏబీసీ ఆల్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఛానల్ కూడా మరి సోదరుడు పాత్రికేయుడు మిత్రుడు మాతో పాటు కరివేల సత్రంలోనూ మా సీనియర్ అయిన కాలంరాజు రామకృష్ణ గారు స్థాపించడం, దానికి పెద్దలు సహకరించడం చాలా సంతోషకరం. ఈ రోజు దినదినాభివృద్ధి చెంది బ్రాహ్మణ జాతి యొక్క స్థాయి గ్రామాల్లో కూడా దీని యొక్క సేవలు వినియోగంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆల్ బోల్డ్ బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్ న్యూస్ అంతా కూడా ఏబీసీ ఛానల్లో రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతనంగా ప్రారంభించబడిన ఏబీసీ ఛానల్ కి నా శుభాభినందనలు శుభాకాంక్షలు అందజేస్తున్నాను.